మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. భూముల విలువలు రెట్టింపు, ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ కొన్ని చోట్ల 100% వరకు పెంచే అవకాశం. పొలాలు, ప్లాట్లు, నివాస వాణిజ్య భవనాలకు వర్తింపు. 2022లోను కూడా 100% దాకా పెంచిన సర్కార్ మరీ తక్కువ ధరలు ఉన్న చోట్ల భారీగా పెంపు. జిల్లా, డివిజన్, మండలాల వారీగా పెంపు కమిటీలు, హెచ్ఎండిఏ పరిధిలో భారీగా పెరిగే ఛాన్స్. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు, పేదలకు సొంతింటి కలలను దూరం చేయొద్దు, భూముల మార్కెట్ విలువను రెట్టింపు చేసి స్టాంప్ డ్యూటీని 3% తగ్గించాలి, ఎల్ఆర్ఎస్ ఛార్జీలు పెరగకుండా చూడాలి, ప్రభుత్వానికి రియల్టర్ల అసోసియేషన్ విజ్ఞప్తి. ఒకసారి మనం రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ గారికి మనం కాల్ చేద్దాం. తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్ గారితో ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే నిజంగానే రిజిస్ట్రేషన్ ఇల్లు కొనడం ఒక ఎత్తు, మళ్ళీ రిజిస్ట్రేషన్కి మొత్తం ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా మొన్న రీసెంట్గా ఫ్లాట్ కొన్నా. సో కొన్నాక ఏమవుతుంది, లోన్ తీసుకున్నాక రిజిస్ట్రేషన్ అమౌంట్ మళ్ళీ ఎక్కువైపోతా ఉంది. అప్పటికే గీకి ఉన్నదంతా ఊడ్చి డౌన్ పేమెంట్ కడతాం. సో డౌన్ పేమెంట్ కట్టి మళ్ళీ రిజిస్ట్రేషన్ అనగానే భయం అవుతుంది. ఎందుకు 3-4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు మళ్ళీ వేరే సపరేట్గా రిజిస్ట్రేషన్ కోసమే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అప్పు చేసేది ఎక్కువ. నన్ను అడిగితే ఇప్పటికే ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టలేకపోతున్నాం రా నాయనా అని చెప్పి భగవంతుడిని మొక్కుతా ఉంటే మళ్ళీ ఈ లోపల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామంటే ఎవరు సార్ భరిస్తారు? చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఉన్నోళ్ళకి పెద్ద కథనే కాదండి. ఉన్నోళ్ళు ఏముందండి, 10 లక్షలు కట్టామన్నా, ఇంకెక్కువ కట్టామన్నా, ఎంత కట్టామన్నా కడతారు. కానీ మన పరిస్థితి ఏందనేది ఆలోచించాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఏంది, పేదోళ్ళకైతే ఇంకా ఘోరం. ట్యాక్స్ కట్టని వాళ్ళకి లోన్స్ అయితే రావు జనరల్గా చెప్పాలంటే. ఇంకా కొద్దో గొప్ప అట్లీస్ట్ ఒక సింగిల్ బెడ్రూమ్ అన్న సొంత ఇల్లు ఉంటే చాలు, హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో లేకపోతే ఎక్కడన్నా ఉండాలి అని అనుకునేవాళ్ళు, కలలుగానే వాళ్ళు. మరి ఏమైపోవాలి? హలో సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మనం లైవ్లో ఉన్న మార్నింగ్ న్యూస్లో మాట్లాడచ్చా మీతో? చెప్పండి మేడం. సార్ ఏం సార్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచొద్దు, పేదలకు సొంతింటి కళను దూరం చేయొద్దు అండ్ అలాగే భూముల మార్కెట్ విలువను రెట్టింపు చేసి స్టాంపు డ్యూటీని 3% తగ్గించాలి, ఎల్ఆర్ఎస్ ఛార్జీలు కూడా పెరగకుండా చూడాలని ప్రభుత్వానికి రియల్టర్ల అసోసియేషన్ విజ్ఞప్తి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతాయి సార్, ఇంకా ఏ రకంగా సార్ సామాన్యులకి అందుబాటులో ఉండదు. పాయింట్ నెంబర్ 1. అండ్ ఇప్పుడు భూముల రేట్లు పెంచుతామంటున్నారు. భూముల రేట్లు పెంచితే అంటే రియల్టర్స్కి లేకపోతే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిన వాళ్ళకి లబ్ధి పొందుతుంది, కానీ సామాన్యులు కొనలేని పరిస్థితుల్లోకి దిగజారిపోతారు కదా సార్. సో ఏమంటారు మీరు దీని గురించి? అవును మేడం, ప్రభుత్వం ఆదాయం కోసం ఇట్లా ఇబ్బడి ముబ్బడిగా భూముల రేట్లు పెంచడం, మార్కెట్ విలువను పెంచడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. మార్కెట్ విలువ పెంచినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీని 7.5 నుంచి 3% కు తగ్గిస్తే వైట్ మనీ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ప్రాంతాల్లో క్రయ విక్రయ రేట్ ఎక్కువ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అంటే మార్కెట్ విలువ తక్కువ ఉంటుంది, అక్కడ పెంచచ్చు. కానీ ఇంకా కొన్ని జిల్లాలలో, కొన్ని విలేజ్లలో 1500కు గజం లాగా క్రయ విక్రయ రేట్ ఉంటుంది, కానీ మార్కెట్ విలువ 5000 ఉంటుంది. అక్కడ పెంచితే చాలా ఇబ్బందికరంగా ఉంటది కొనుగోలుదారులకు. ఎందుకంటే మార్కెట్ విలువ 5000 ఉంది, మీరు 1500 అంటున్నారని అమ్మే వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రభుత్వం పేద మధ్య తరగతి వారి సొంతింటి కళను దూరం చేయకుండా జాగ్రత్తగా ప్రజల మీద భారం పడకుండా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఉద్దేశం మేడం. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు భూముల రేట్లు కూడా పెంచుతామంటున్నారు, రియల్ ఎస్టేట్ పెరిగిపోయి ఇన్ని రోజులేమో కొంచెం సైలెంట్ అయిపోయింది కదా, రియల్ ఎస్టేట్ కొనుగోలు లేవు, అమ్మడం లేదు, మొత్తం రియల్ ఎస్టేట్ హైదరాబాద్ చుట్టూ అంతా కూడా పడిపోయింది అని చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు కూడా భూముల రేట్లు పెరుగుతాయి అనగానే ఇప్పటికే చాలా రేట్లు పెరిగిపోయి ఉన్నాయి, ఎవరు కూడా కొనలేని పరిస్థితి. అంటే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు తప్ప కొనలేని పరిస్థితి. మరి ఏ రకంగా చూడొచ్చు దీన్ని? రియల్టర్స్కి లబ్ధి పొందుతారు భూముల రేట్లు పెంచితే, కానీ సామాన్యులు ఎట్లా కొనుక్కోవాలంటారు ఇవన్నీ ఇట్లా చేసుకుంటూ పోతా ఉంటే?
అదే ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే భూములు ఈ రాష్ట్రంలో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేదు. కనీసం నగర శివారు ప్రాంతాలలో కొనాలన్న గజము 25-30 వేల కంటే తక్కువ లేదన్నట్టు. ఇప్పటికే ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా భూముల రేట్లు పెంచుకుంటూ పోతే కష్టం. ఇప్పుడు గెస్టెడ్ ఆఫీసర్స్ కూడా హైదరాబాద్ నగరంలో ఇల్లు కొనలేరు. ఎందుకంటే మినిమం 85 lakhs నుంచి 2-3 కోట్ల వరకు ఒక ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్లే అంత రేట్లు ఉన్నాయి. అవును, అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఇప్పుడు కొన్ని కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు 1.5 కోట్లకు అమ్ముతున్నారు ఒక ప్లాట్. 1.5 కోట్లకు అది అంటే 10,000కి ఎసెప్ట్ అమ్ముతున్నారు. 10,000 ఎసెప్ట్ అనేది సామాన్యుడిని సొంత ఇంటి కనుక దూరం చేసినట్లే కదా వాస్తవంగా. అంటే సంపన్నులు తప్ప ఈ నగరాల్లో పేద మధ్య తరగతి ప్రజలకు స్థానం లేకుండా ఇది జరుగుతుంది అన్నట్టు. ఈ ప్రభుత్వం కూడా ఇంకా మార్కెట్ విలువని పెంచుతాం, ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతాం అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కు లింక్ ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మీదనే మార్కెట్ వాల్యూ మీదనే ఎల్ఆర్ఎస్ ఛార్జీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీర్యాలగూడ మున్సిపాలిటీ, బోడుపల్లి మున్సిపాలిటీ ప్రాంతాల్లో 14,700 రూపాయలు మార్కెట్ విలువ ఉంది. అయితే 2,20,000 రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతున్నాయి. ఒక 2,50,000 రూపాయలు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ అవుతున్నాయి. దాన్ని రెట్టింపు చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 4,40,000 అవుతాయి. ఎల్ఆర్ఎస్ కూడా ఒక 4.5 లక్షలు అవుతుంది. అంటే సుమారు 9-10 లక్షల రూపాయలు కేవలం రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ తగ్గించాలి. ఎల్ఆర్ఎస్ ఛార్జీలు కూడా పోయినప్పుడు పర్మిషన్ ఛార్జెస్ కూడా ఉంటాయి. అంటే 10-11 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తే తప్ప ఇల్లు నిర్మాణానికి మనం పునాది వేయలేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. సార్, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ తగ్గించాలని చెప్పి మీరు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ధర్నాలు చేశారు. సో మళ్ళీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ మళ్ళీ పెంచుతామంటున్నారు, మేనిఫెస్టోలో పెట్టినారు. పాటుగా ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గాని, మంత్రులు గాని వాళ్ళు కూడా చేశారు. కొన్ని సభల సమావేశాల్లో ఎల్ఆర్ఎస్ ను మేము రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. కేసీఆర్ ని ఎద్దేవే చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఏమన్నారంటే ఎంఆర్ఎస్ కూడా తీసుకొస్తాడేమో కేసీఆర్ గారు. ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్. మీరు చేసుకున్న పెళ్లిళ్ళు చెల్లవు, మాకింత రుసుము కడితే మీ పెళ్లిళ్ళు చెల్లుతాయి అనే ఉద్దేశం కూడా రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వానికి ఉంటుందేమో అని ఎద్దేవా చేసినటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారిది ఉన్నది. మ్యారేజ్ రెగ్యులరేషన్ స్కీమ్ తెస్తాడేమని కూడా చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మార్కెట్ విలువలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఉద్దేశం అనేది పేదవాడికి సొంత ఇంటి కళని దూరం చేసినట్లు అవుతుంది. కాబట్టి మార్కెట్ విలువ పెంచినా కూడా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే స్టాంప్ డ్యూటీని తగ్గిస్తే సబబుగా ఉంటుంది అనేది మా ఉద్దేశం. అసలు ఏం సార్, ఆస్తుల విలువ కొన్ని చోట్లయితే 100% వరకు పెంచే అవకాశం అట. అప్పుడు అమ్మడానికి ఈజీ ఉండి కొనే వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. నేనేమంటున్నాను మేడం, ఈ ప్రభుత్వ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో అధికారం కోసం అన్ని పార్టీలు కూడా ముబ్బడిగా ఎవరు అడగనటువంటి ఉచిత పథకాలను ప్రజలకు ఎరవేస్తారు. తద్వారా గెలిచిన తర్వాత ఆ ఉచిత పథకాలను అమలు చేయడానికి ఆదాయం లేక నిత్యావసర వస్తువులను రేట్లు పెంచటము, ఇట్లా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రేట్లు పెంచటము, లిక్కర్ ఛార్జెస్ రేట్లు పెంచటం అంటే తిరిగి ప్రజల మీదనే భారం వేస్తారు. ప్రజల దగ్గర నుంచే ఈ ఉచిత పథకాలకు డబ్బులను కలెక్ట్ చేసి మళ్ళా ప్రజలకే పంచుతూ ఉన్నారు. ఎక్కువ శాతము ఈ ఉచిత పథకాలకు లబ్ధి పొందుతున్నారు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అని మనం చెప్తున్నామో వాళ్ళ మీదనే అధిక భారం ఈ నిత్యావసర వస్తువుల ధరలు పెంచినప్పుడు కానీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచినప్పుడు కానీ పడుతుంది. ఈ రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నట్టుగా మనకు రేషన్ కార్డు ప్రూవ్ చేస్తున్నాయి. 93 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి. అంటే వాళ్ళంతా బియ్యం తింటున్నట్టు లెక్క. అంటే 93 లక్షల మంది కుటుంబాలు పేదరికంలో ఉన్నట్టు. కాబట్టి ప్రభుత్వమే ఇల్లు లేని వాళ్ళకు 5 లక్షలు ఇస్తాము, లేకపోతే
ఆ, ఒక 100 గజాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాము, లేదా ఏవో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు భూముల రేట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ విపరీతంగా భూముల రేట్లు పెరిగిన భూమి కొనాలంటే భయపడే పరిస్థితి ఉంది. మీరు చెప్పిన పాయింట్ ప్రకారం సార్ సామాన్య ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఉచితాలు అనగానే ఇది ఇస్తున్నారని ఆలోచిస్తున్నారు, కానీ తర్వాత ఏ ఏ రూపాల్లో రేట్లు పెంచుతారు అనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. అదే కదండి, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి 6 గ్యారెంటీలను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు అడగలేదు. ఉచిత బస్సు అడగలేరు, ఉచిత కరెంటు అడగలేరు, ఇంకా మహిళలకు 2500 అడగలేరు, స్కూటీలు అడగలేరు. ఇవన్నీ ఏంటంటే గెలవటం కోసము ఎన్నికల్లో పోటీ చేసే ముందు ప్రజలకు ఈ ఉచిత పథకాలను ఎరవేసి తద్వారా ఓట్లను పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం సాధ్యపడక ఇట్లా రేట్లు పెంచడం జరుగుతుంది. ఇది సర్వసాధారణమైన, ఈ ప్రభుత్వమే కదా, ఏ ప్రభుత్వం అయినా చేసేది ఇదే కార్యక్రమం. కాబట్టి ఉచిత పథకాలకు ప్రజలు లొంగనంత కాలం ఇట్లాంటి ధరలు పెరగకుండా ఉంటాయి. ధరలు ఖచ్చితంగా ఇప్పుడు పెంచాల్సింది. ఇప్పుడు ప్రభుత్వానికి ఈ రోజు కేబినెట్ భేటీలో ఇవి డిస్కషన్స్ జరిగే అవకాశం కూడా ఉందని జోరుగా తెలుస్తా ఉన్నది. సో మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్ర రియల్టర్స్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా మీరు ఏం చెప్తారు? అంటే ఎటువంటి సొల్యూషన్ ఇస్తారు దీనికి? రేట్లు పెరగకుండా ఉండాలి, ఇటు రియల్టర్స్కి ఇబ్బంది కావద్దు, ఇటు సామాన్యులకు కూడా ఇబ్బంది కావద్దు అంటే, సో ఇరు 2 సైడ్స్ మంచి ప్రాఫిట్ ఉండాలి అంటే ఏం చేయాలి ప్రభుత్వం? ధరలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది డెవలప్ అవుతుందండి. ధరలు పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మందగిస్తుంది. ధరలు పెరగటం వల్ల రియాల్టర్లకు పెద్ద లబ్ధి ఏముండదు. ధరలు తక్కువ ఉంటే ఒక ప్లాట్ కొనుక్కోగలిగిన వాళ్ళు 2 ప్లాట్లు కొనుక్కుంటారు. ధరలు పెరిగినప్పుడు ఒక ప్లాట్ కొనుక్కోవటమే కష్టం అవుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి భూముల ధరలు పెంచితే పెద్ద లాభం ఏమి ఉండదు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు ఎవరైతే ఇప్పుడు భూములు ఈ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఎవరి చేతిలో ఉన్నాయండి? రైతుల నుంచి ప్రతి సంవత్సరం లక్షలాది ఎకరాలు రాజకీయ నాయకుల చేతుల్లోకి, లేదా కార్పొరేట్ రియల్ ఎస్టేట్ సంస్థల చేతుల్లోకి, ఇంకా వేరే కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు. వాళ్ళే అనేక రకాలుగా ధరలు పెంచడం వల్ల వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో ఒక రైతు ఎక్కడైనా ఒక రైతు 1 ఎకరం పొలం కొనే పరిస్థితి ఉందండి? లేదు సార్, ఎక్కడ లేదు. పెరగటం వల్ల పేద మధ్య తరగతి వాళ్ళకు, రైతులకు నష్టం తప్ప లాభం ఏముంటదండి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మార్కెట్ విలువ పెంచినప్పుడు స్టాంపు డ్యూటీని 7.5% నుంచి 3% కు తగ్గిస్తే ప్రజల పైన భారం పడకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వైట్ మనీ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది అనేది మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకొస్తున్నామండి మీ ద్వారా. సార్ ఫైనల్ గా ధరణి బాధితులు రోజు మార్నింగ్ న్యూస్ లో నేను కూడా మాట్లాడుతా ఉన్నాను. సో ఇంకా మార్పులు చేస్తున్నాం అంటున్నా. ఒక పక్క సీసీ లేకపోతే ప్రతి సోమవారము సో 9 నెలల కడుపుతో ఉన్న వాళ్ళు కూడా ఎండలో అక్కడ నించొని లైన్ లో వాళ్ళ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు సుమారు 15 లక్షల మంది బాధితులు ఉన్నారా ధరణి బాధితులు. సో ఇంకెక్కువనే ఉంటారు, మన నోటీస్లోకి రాని వాళ్ళు ఇంకెక్కువనే ఉంటారు. సో ధరణి అనేది ఒక పీడకల రైతుల పాలిట. అవును, ధరణి అనేది ఒక వదలని దయ్యం. అవును అవును. సో ఏ రకంగా చేయొచ్చు? ఇప్పుడు ఈ ధరణి గురించి ఇంకా పట్టించుకోవట్లేదు. పరిష్కరించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యే పరిస్థితిలో లేవండి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 5 సంవత్సరాల కాలం ఉంది కదా, ఈ 5 సంవత్సరాలలో కూడా ఈ ధరణి సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుస్తుందనే నమ్మకం మాలాంటి వాళ్ళకైతే లేదు. చిన్న కరెక్షన్, ధరణిలో చిన్న కరెక్షన్ చేయాలంటే లక్షలాది రూపాయలు రైతులు వెచ్చిస్తే తప్ప వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ కావట్లేదు. ఈ ధరణి సమస్యల వల్ల చాలా మంది రైతులకు రైతు బంధు రాకుండా ఉన్నది. నా భూమి మీ పేరులో మారింది, మీ భూమి నా పేరులో మారింది, ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమికి అయింది, ప్రైవేట్ భూమి ప్రభుత్వ భూమికి అయింది, మార్చబడింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ అనేది డబ్బులు ఇస్తే తప్ప ఈ రైతుల పనులు చేయలేనటువంటి స్థితిలో ఉన్నది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ని ప్రక్షాళన చేస్తే తప్ప దాని సమస్యలు పరిష్కారం కావు. కానీ అదే అధికారులు అదే సీట్లలో ఉన్నప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి అది మారేది, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులు మాత్రం మారలేరు కదా. అవును అవును. కాబట్టి వాళ్ళు అంత తొందరగా ఈ ధరణి సమస్యలు పరిష్కరిస్తారని నేను అనుకోవడం లేదు. పరిష్కరిస్తే వాళ్ళకి లాభం ఉండదు. ఆ సమస్యలు అట్లా ఏడుస్తున్నారు సార్, పబ్లిక్ ఏడుస్తున్నారు, రైతులు ఏడుస్తున్నారు, కాళ్ళు పట్టుకుంటారు సార్ వాళ్ళు.
80-90 సంవత్సరాల ముసలి వాళ్ళు రైతులు సిసిఎల్ఈ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి ఉన్నారు. అసలు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే వాళ్ళ పిల్లల చదువుల కోసమో వాళ్ళు సొంత ఇల్లు కట్టుకోవడం కోసమో వాళ్ళ భూమి అమ్ముకోవాలంటే అమ్ముకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలంగాణలో రైతులు ఉన్నారండి. అట్లాగే ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమిగా మార్చి అమ్ముకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా కొనుక్కున్న వాళ్ళు కూడా ఇవాళ ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి ధరణి సమస్యలు అనేది అది అంత ఈజీగా వీళ్ళు తీర్చగలుగుతారు, సమస్యల్ని పరిష్కరించగలుగుతారు అనేది మేము తెలంగాణ రియల్టర్స్ లాగా ఇంకా నయం. మేము ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేయటం వల్ల వ్యవసాయేతర ప్రాపర్టీస్ కు ధరణిని వెనుకలు తీసుకుంది, ధరణిని రద్దు చేసుకుంది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఓపెన్ ప్లాట్లకు కూడా ధరణిని ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇవాళ మోర్ దెన్ 60% ప్రాపర్టీస్ ఈ రాష్ట్రంలో రిజిస్టర్ కాకపోయేది ఏదో ఒక సమస్య ఉండటం వల్ల. అవును సార్. ఒక వారం రోజులు ధరణిలో ఓపెన్ ప్లాట్స్ కూడా గత గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది. చేసిన ధర్నాల వల్ల ఆ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు దిగి వచ్చి వ్యవసాయేతర ప్రాపర్టీస్ లో ధరణిని రద్దు చేసుకొని కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ధరణిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. లేకుంటే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. సార్ ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. త్వరలో మనం కలుద్దాము. ఇంకా దీనిపైన చర్చ జరగాల్సింది చాలా ఉంది. సో మాకు కొంచెం టైం ఇస్తే ఇంకా ఏ రకంగా సార్ మార్కెట్ విలువకు ఎల్ఆర్ఎస్ కు లింక్ ఉంది కాబట్టి 26 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. మార్కెట్ విలువ పెంచినప్పుడు ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి కాబట్టి 26 లక్షల కుటుంబాల మీద ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఎగ్జిట్ నిర్ణయాలు రాబోయే ఎన్నికల్లో తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. షూర్ సార్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్ సార్. సార్ త్వరలో ఒకసారి దీని మీద చర్చ పెడదాం సార్ మనం మార్నింగ్ న్యూస్లో. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో ఇంకా ఈ రిజిస్ట్రేషన్ల రేట్లు పెంచేస్తే డెఫినెట్గా సామాన్యులకి దక్కేది చిప్పకూడే. ఇల్లు కొనాలి ప్రతి ఒక్కడి కళ, ప్రతి ఒక్కరు నిద్రలో కూడా కలవరించే కళ, ప్రతి ఒక్కరు అనుక్షణం ఆలోచించే కళ. ఎస్, నాకు ఒక ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు అయి ఉండాలి, సొంతంగా ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అట్లీస్ట్ ఒక ఫ్లాట్, ఒక సింగిల్ బెడ్రూమ్ అన్న ఉండాలి. మరి రేట్లు విచ్చలవిడిగా పెంచేసి కోటీశ్వర్లకు దగ్గరలో వాల్గొంటట్టు పెట్టుకొని సామాన్యులకు అందుబాటులో లేకపోతే అంటే పేదోళ్ళక్కనే ఉండాలి, మిడిల్ క్లాస్ ఉన్నోళ్ళు కూడా అప్పుల పాలైపోయి పేదోళ్ళక్కనే ఉండాలి. ఇక వీళ్ళు మాత్రం పెంచుకుంటూ పోవాలన్న కాన్సెప్ట్ ముందరికెళ్తుంది. సో ప్రతిసారి ఉచితాలు ఎక్కడ ఉచితాలు కావాలో అక్కడ అడగం మనం, ఎక్కడ ఉచితాలు కావద్దు అదే మనకు కావాలి. ఇప్పుడు అక్కడ ఉచితాల భర్తీ, ఇప్పుడు చూడండి రుణమాఫీ చేస్తున్నాం. ఎస్, ఇది రైతుల కోసం చేస్తున్నాం. సో ఖచ్చితంగా రైతన్నలకు ఏమి ఇచ్చినా తక్కువే, ఏం చేసినా తక్కువే. సో వాళ్ళకి రుణమాఫీ కోసము లాక్కోలేక పీక్కోలేక ఏడికెళ్దే వాళ్ళ పైసలు అనేది ప్రభుత్వం ఖజానాల పైసలు లేవు కాబట్టి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఈ రిజిస్ట్రేషన్లకి ఇవన్నీ కూడా పెంచేసి ఈ ఉచితాలను భర్తీ చేయడానికి, ఈ 6 గ్యారెంటీలను భర్తీ చేయడానికి విచ్చలవిడి రిజిస్ట్రేషన్ల రేట్లు పెంచేస్తే, ఎల్ఆర్ఎస్లు పెంచేస్తే, అన్నీ కూడా పెంచేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఏందండి? గ్రాసరీస్ పెరిగే, నీకు పెట్రోల్ డీజిల్ ఛార్జెస్, గత ప్రభుత్వంలో వ్యాట్ ఛార్జెస్ ఉన్నాయని చెప్పి మనం లొల్లి పెట్టుకున్నాం. భారతదేశ వ్యాప్తంగా నెంబర్ 1 తెలంగాణలో పెట్రోల్ డీజిల్ ఛార్జెస్ ఎక్కడయ్యా రేట్ ఎక్కువ అంటే మన తెలంగాణలోనే. పక్కనున్న రాష్ట్రంకి పోయి ఒకసారి పెట్రోల్ కొట్టుకొని చూడండి, అక్కడ పోయి తమిళనాడు కొట్టుకొని చూడండి. అందుకెందుకు గూగుల్ తల్లిని అడిగితే చెప్తుంది కదా. సో లిస్ట్ ఆఫ్ స్టేట్స్ పెట్రోల్ ట్యాక్సెస్ అనేది. సో ఎక్కడ చూసుకున్నా వ్యాట్ పర్సంటేజ్ అనేది మన రాష్ట్రంలో ఎక్కువ. మరి మొన్న రీసెంట్గా పోయి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీతక్క కూడా పోయి కొట్టించుకుంది. సీతక్క ది గ్రేటెస్ట్ ఉమెన్. సో చాలా మంచి వ్యక్తి. సో తాను వెళ్ళి కొట్టించుకొని ఇంత ఉంది పెట్రోల్ రేట్ అని చెప్పి ట్యాక్స్ చూపించింది. మరి వాళ్ళకి తెలుసు కదా వ్యాట్ ఛార్జెస్ అనేది ఎక్కువ ఉన్నాయని చెప్పి, మరి ఎందుకు వ్యాట్ ఛార్జెస్ తగ్గించట్లే? సో దీని గురించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచించాలి. అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మన రాష్ట్రంలోనే వ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది, స్టేట్ ట్యాక్స్ ఎక్కువ వేసిండ్రు. సో దాన్ని కొంచెం రెడ్యూస్ చేయాలి. సో ఇవన్నీ కూడా చాలా ఒకటా రెండా చాలా అంశాలు ఉన్నాయండి మాట్లాడడానికి. సో దయచేసి నేను చెప్పేది ఒకటే,